బ్రేకింగ్ న్యూస్. తమిళ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి. దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కళగం టీవీకే రాకతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే తమ వ్యూహాలకు పదులుపెడుతున్నాయి. ముఖ్యంగా అన్నాడీఎంకే టీవీకేతో చేతులు కలిపేందుకు సిద్ధమవుతుండడం అధికార డీఎంకేను కలవరపెడుతుంది. డీఎంకేను అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా అన్నాడీఎంకే, టీవీకే పార్టీలు ముందుకెళ్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ హంగ్ వస్తే డీఎంకే పక్షాన వెళ్లే కంటే అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే మేలని విజయ్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే రెండు పార్టీల మధ్య అధికార పంపిణీపై ప్రాథమిక చర్చలు జరిగినట్లు తమిళ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీకి చెందిన నేత సీఎం పదవిని చేపట్టే అవకాశాలు ఉన్నాయి. చర్చలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు ముందే ప్రారంభమైనట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన దళపతి విజయ్ కింగ్ మేకర్ గా అవతరించడం ఖాయమన్న సంకేతాలు ఇస్తున్నాయి. అయితే అన్నాడీఎంకేకు మద్దతు ఇస్తే కేవలం బయట నుండి మద్దతు ఇవ్వాలా లేక కేబినెట్ లో చేరి డిప్యూటీ సీఎం పదవిని డిమాండ్ చేయాలా అనే అంశంపై టీవీకే వర్గాల్లో తర్జన భర్జనలు నడుస్తున్నట్లు సమాచారం. మరోవైపు అన్నాడీఎంకే మాత్రం విజయ్ ను తమ వైపు తిప్పుకోవడానికి ఆఫర్లను సిద్ధం చేసినట్లు టాక్ నడుస్తుంది. ఎగ్జిట్ పోల్ అనంతరం పరిణామాలను అధికార డీఎంకే నిశితంగా పరిశీలిస్తుంది. ఒకవేళ అన్నాడీఎంకే, టీవీకే జట్టు కడితే తటస్థంగా ఉన్న చిన్న పార్టీలను, స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకునేందుకు స్టాలిన్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద తమిళనాడు అధికార పగ్గాలు మళ్లీ డీఎంకేకు చిక్కుతాయా లేక విజయ్ కింగ్ మేకర్ అయ్యి అన్నాడీఎంకేను గద్దెనెక్కిస్తారా తెలియాలంటే మే 4 వరకు వేచి చూడాల్సిందే. ఇక తమిళ రాజకీయాల్లో కూడా అటు రాజకీయాలైతే హిటెక్కిస్తున్నాయని చెప్పుకోవాలి. సో ఎగ్జిట్ పోల్స్ అనంతరం కూడా ఒక్కసారిగా పరిణామాలన్నీ మారిపోయాయి. ఒకవేళ విజయ్ కనుక అధిక సీట్లు వస్తే కనుక అన్నాడీఎంకే మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఇరు పార్టీలు ఒకటైతే అటు డీఎంకేను అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా కూడా ఇరు పార్టీలు ముందుకెళ్లే యోచనలో ఉన్నట్లయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే కనుక డీఎంకే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఇక మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం కదా ఎగ్జిట్ పోల్స్ అనంతరం కూడా ఒక్కసారిగా పరిణామాలు అయితే మొత్తం అన్ని మారిపోయాయి. ఒకవేళ నిజంగానే అటు టీవీకేతో అన్నాడీఎంకే జత కడితే కనుక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? ఎవరికి ప్లస్ అవ్వచ్చు, ఎవరికి మైనస్ అవ్వచ్చు? రైట్ అఖిల, ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు అంచనాల తర్వాత వారు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన తర్వాత తమిళనాడు రాజకీయాల్లో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. ఒకరికొకరు టచ్లోకి వెళ్తున్నారు. ఒకవేళ అక్కడ హంగ్ అంటూ ఏర్పడితే ఎవరితో ఎవరు పొత్తు పెట్టుకోవాలి అనే అంశాలకు సంబంధించి అనేక అంచనాలు వేస్తున్నారు. దానిలో భాగంగానే నిన్న ఏఐడిఎంకే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఈ మై యాక్సెస్ ఇండియా ఇచ్చిన సర్వే ఫలితాల ప్రకారం టీవీకే పార్టీ అధికారంలోకి రాబోతున్నట్లుగా చెప్పింది. అంటే 98 నుంచి 120 స్థానాల వరకు కూడా విజయ్ కైవసం చేసుకుని సీఎం పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది అనేది కూడా మై యాక్సెస్ ఇండియా వారి యొక్క సర్వే అంచనాలను మాత్రమే వెల్లడించింది. అయితే నిజంగానే మై యాక్సెస్ ఇండియా చెప్పినట్లుగానే టీవీకే పార్టీ అధినేత విజయ్ సీఎం పీఠం మీద కూర్చోబోతున్నారా అంటే దానికి సంబంధించి కూడా కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే పార్టీ స్థాపించి 2 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. ఈ 2024 పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా రాజకీయంగాను, వ్యక్తిగతంగాను, సినీ పరిశ్రమ నుంచి కూడా, సినీ రంగ పరిశ్రమ నుంచి కూడా అనేక విధాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ ఇబ్బందులను అధిగమించి ప్రజలకు వెళ్ళి 2026 ఎన్నికలే టార్గెట్గా పార్టీని స్థాపించి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలు, 233 స్థానాల్లో ఆయన పోటీ చేశారు. అయితే ఈ 233 స్థానాలకు గాను 120 స్థానాల వరకు కూడా రావడం, అధికారంలోకి రావడం కూడా జరుగుతుంది అనేది కూడా ఈ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను బట్టి వారి ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే దీన్ని బట్టి ఇటు టీవీకే శ్రేణుల్లో కూడా జోష్ పెరిగింది. దానిలో భాగంగా నిన్న మధ్యాహ్నం టీవీకే పార్టీ అధినేత విజయ్ మొత్తం 233 మంది ఎమ్మెల్యేలతోనూ వారికి సంబంధించిన కీలక నేతలతో కూడా సమావేశమై మొత్తం 233 మంది ఎమ్మెల్యేలను కూడా గెలిచిన తర్వాత ఏ ఒక్కరు కూడా
వారి వారి కాన్స్టిట్యున్సీకి వెళ్ళొద్దు, వచ్చి డైరెక్ట్గా ఆయనను తననే కలవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే సూచించడం కాదు, ఇది ఒక వార్నింగ్ అని భావించాల్సి ఉంటుంది. మీరు ఎవరు కూడా గెలిచిన తర్వాత వారి వారి నియోజకవర్గాలకు వెళ్ళొద్దు, సంబరాలు తర్వాత చేసుకోవచ్చు, ముందు నా దగ్గరికి వచ్చేయండి అంటూ కూడా వారందరికీ హెచ్చరిక జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది. అంటే ఇక్కడ ఎగ్జిట్ పోల్ ఇచ్చిన అంచనాల ప్రకారం వారిలో కూడా కొంత నమ్మకం అనేది పెరుగుతోంది. కానీ అంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదనేది కూడా మనకు 4వ తేదీన తెలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ అప్పటి వరకు కూడా ఒకవేళ అదే నిజమైతే ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండాలి అనేది కూడా భావిస్తున్నారు టీవీకే పార్టీ అధినేత. దీనిలో భాగంగానే వారందరికీ కూడా పలు సూచనలు, హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఇటు డిఎంకే, ఏఐడిఎంకే అంటే అధికార డిఎంకే పార్టీ మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామంటూ కూడా వారు మొదటి నుంచి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సర్వే ఫలితాలు మ్యాక్సిమం ఒక యాక్సిస్ మై ఇండియా తప్ప మిగతా సర్వే ఫలితాలని కూడా మరోసారి డిఎంకే పార్టీనే తమిళనాడులో అధికారంలోకి వస్తుంది అనేది కూడా వారికే మద్దతుగా, అంటే తమిళనాడు ప్రజలందరూ కూడా వారికే కేవలం ఎగ్జిట్ పోల్స్ చూసే సో అటు అన్నా డిఎంకే కానీ టీవీకే కానీ తొందరపడుతుంది అనుకోవచ్చా? సో ఎందుకంటే అటు డిఎంకే ఎక్కడా కూడా దీనిపైన పెద్దగా స్పందించట్లేదు, సో అన్నింటినీ కూడా సైలెంట్ గా చూసుకుంటూ వస్తుంది. సో కేవలం ఎగ్జిట్ పోల్స్ ని దృష్టిలో పెట్టుకుని తాము ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు, సో లేదంటే తొందరపడుతున్నారు అని అనుకోవచ్చా? రైట్, అంటే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ కూడా ఎప్పుడు కూడా కొన్ని నిజమయ్యాయి, కొన్ని కూడా అక్కడ ఎగ్జిట్ పోల్స్ కూడా సరైన ఫలితాలను ఇచ్చిన అంచనాలు కూడా ఎక్కడ కూడా సత్ఫలితాలను ఇవ్వలేదు. అంటే గతంలో కూడా ఈ మై యాక్సెస్ ఇండియా ఎన్డీఏ కూటమికి 400 స్థానాలు ఎంపీ స్థానాలు వస్తాయని కూడా వారు సర్వే ఫలితాలు వెల్లడించారు. కానీ అక్కడ 240 స్థానాలు మాత్రమే అక్కడ వచ్చాయి. అంటే సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నారు, అది కూడా ఎక్కడ కాలేదు. వారికి వచ్చింది 240 లోక్సభ స్థానాలు మాత్రం వచ్చాయి. అక్కడ వారి యొక్క క్రెడిబిలిటీ ఉన్న యాక్సిస్ మై ఇండియా సర్వే ఫలితాలు కూడా అక్కడ తప్పని తేలిపోయాయి. గతంలో కూడా అనేక పరిణామాల్లో కానీ అనేక సందర్భాల్లో వారు చేసిన ఫలితాలను కూడా తప్పైన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు చాణక్య టుడేస్ కూడా నిన్న వారు చేసిన సర్వే ఫలితాలను వెల్లడించారు. అక్కడ డిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందంటూ కూడా వారు ఫలితాలను వెల్లడించారు. అయితే కానీ ఈ ఫలితాలన్నీ కూడా నిజమవుతాయి లేదనేది కూడా మనకి అధికారికంగా 4వ తేదీన తెలియాల్సి ఉంది. కానీ ఈలోపు వారికి మద్దతుగా వచ్చిన సర్వేల ప్రకారం మేమే అధికారంలోకి వస్తామంటూ కూడా అంతర్గతంగా వారు సంబరాలు చేసుకుంటున్నారు. కొంతమంది మంత్రివర్గానికి సంబంధించి కూడా కొన్ని ఊహాగానాలు, సంప్రదింపులు, మంతనాలు, అధిష్టాన పెద్దలను ప్రసారం చేసుకునేందుకు ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏఐడిఎంకే మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించడం లేదు అనేది కూడా సర్వే ఫలితాలను బట్టి అర్థమవుతోంది. ఇటు వారు బీజేపీ, ఏఐడిఎంకే ఇద్దరు కూడా కలిసి పోటీ చేసినప్పటికీ అనుకున్న స్థాయిలో వారికి అంత ప్రభావం అనేది తమిళనాడులో కనిపించలేదు. కేవలం ఇక్కడ గట్టి పోటీ అనేది టీవీకే, డిఎంకే మధ్య కనిపిస్తోంది. అంటే ప్రతిపక్ష అంటే మిగతా పార్టీలన్నీ కూడా నిన్న చాణక్య టుడేస్ కూడా దాదాపు 120 స్థానాలు డిఎంకేకి ఇస్తే దాదాపు 70 స్థానాలు అనేవి టీవీకేకి ఇచ్చారు. అంటే ప్రతిపక్ష స్థానాన్ని చాణక్య టుడేస్ ఇచ్చాయి. కానీ మై యాక్సిస్ ఇండియా మాత్రం అధికారాన్ని కట్టబెట్టాయి. కానీ మిగతా సర్వే సంస్థలు మాత్రం 10, 18, 20 స్థానాల వరకు మాత్రం టీవీకేకి ఇచ్చాయి. అంటే ఓటింగ్ పర్సంటేజ్ని మాత్రం విజయ్ చీల్చారు అనేది ప్రధానంగా సర్వే ఫలితాలను బట్టి అర్థమవుతుంది. కానీ ఏం జరగబోతోంది అంటే ఇక్కడ సర్వే ఫలితాలు వచ్చిన తర్వాత ఎగ్జిట్ పోల్ అంచనాలను విడుదల చేసిన తర్వాత రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఒకరికొకరు సంప్రదింపులు జరుపుకుంటున్నారు, కీలక వ్యక్తుల చేత రాయబారాలు పంపించుకుంటూ ఉన్నారు. ఒకవేళ హంగంటూ వస్తే కనుక 100 స్థానాల్లోపు వస్తే అంటే 234లో 118 స్థానాలు రావాల్సి ఉంటుంది. అంటే 234 స్థానాలకు మ్యాజిక్ ఫిగర్ అంటే 118. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రధానంగా ఒకవేళ హంగంటూ వస్తే కనుక డెఫినెట్గా ఏఐడిఎంకే, టీవీకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి, అయితే డిఎంకే, టీవీకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. అసలు ఏం జరగబోతుంది? ఎవరి అభ్యర్థులను వారు కాపాడుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దానిలో భాగంగానే డిఎంకే అధినేత మరోవైపు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా నిన్న మంత్రులతోనూ ఎమ్మెల్యేలందరితో కూడా సమావేశమయ్యారు. గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తన వద్దరికి రావాలి, వారు కూడా ఎవరు కూడా నియోజకవర్గాలకు వెళ్ళొద్దంటే కూడా వారు కూడా సూచించినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే తమిళనాడులో మాత్రం ఈ టీవీకే పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే దానిపై మాత్రం తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. రాజకీయ వర్గాలు కూడా తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ 3 పార్టీలు కూడా ఒకరితో ఒకరు అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.